థ్యాంక్ యూ. చిన్నారులకు సరిపోవట్లేదు మీ తప్పట్లో. జై బోలో భవానీ మాతాజీకి, జై బోలో కలకత్తా కాళీకి. థ్యాంక్ యూ చిన్నారులందరికీ. అద్భుతం మీ ప్రదర్శన. మీ అందరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఎన్ని పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు చూసారా? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జై బోలో సీతారామచంద్ర ప్రభుకి, జై బోలో బజరంగబలికి. తదుపరి కార్యక్రమానికి అడుగు వేయవలసిందిగా రమణ గారిని కోరుతున్నాం. జై శ్రీరామ్. చెప్పాలి, ఆకలేస్తుందని అర్థమవుతుంది కానీ అరగంట టైం ఇవ్వాల్సిందే. జై శ్రీరామ్. సరిపోట్లా. జై శ్రీరామ్. ఇంకొంచెం కావాలమ్మా, ఎనర్జీ కావాలి మనకి. జై శ్రీరామ్. పైన భగవంతుడికి చూస్తున్నాడు, ఆయనకి కనిపించాలి మనం ఏమంటున్నామో. జై శ్రీరామ్. సుభాష్, సూపర్. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి ఇద్దరు చిన్నారులకి మీ అందరి కరత్వోర్ధనలు ఒక్కసారి అందివ్వండి. ఒక్కసారి ప్లీజ్ తప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో స్వార్థము అంటే మీ దగ్గర చాలా మందికి తెలుసు. నేను స్వార్థం అంటే మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. స్వార్థం చదివారు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసి కుటుంబ నేపథ్యం పౌరోహిత్యం ఉండడం వల్ల ఆ జాబుని పక్కన పెట్టేసి ఈ కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం జరుగుతుంది. వైదిక సంప్రదాయం కావడం చేత ఉద్యోగం మానివేసి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక మార్గంలో అయ్యప్ప స్వామివారి ఆలయంలో కేంద్రంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. కాబట్టి స్వామివారికి మ్యాక్సిమం టైం తీసుకోకుండా 10 నిమిషాల లోపల వీలున్నంత వరకు చేయమని మనవి. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వాన్ మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం త్రిక్యం త్రైపురమ్మ. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే సనాతన ధర్మం గురించి మనమే మళ్ళీ ఒకసారి పునరావలోకనం చేసుకోవడమే అని అనిపిస్తోంది. ఇప్పుడు ఇందాక పిల్లలు ఇక్కడ అంతమంది వేదిక పైకి వచ్చారు, చిన్నపిల్లలు, చిన్నారులు. శంభాజీకి సంబంధించినటువంటి ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు అందరికి కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించారు. అంటే మన ధర్మం గురించి మనకు అన్నీ తెలుసు, మనందరికీ మనకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ఉత్తేజపరచబడినటువంటి ప్రజలు ఈ యొక్క భారతదేశంలో పుట్టినందుకే ధన్యులవుతున్నామని చెప్పి ఇప్పుడు మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. పరాయి పాలన నుంచి మన యొక్క ధర్మాన్ని చాణక్యుడు చంద్రగుప్తుని ముందు పెట్టుకొని యువనం నుంచి ధర్మాన్ని, మన యొక్క సామ్రాజ్యాన్ని, అఖండ భారతాన్ని సాధించడానికి ఒక్క వ్యక్తి మాకు అనంతమైనటువంటి జ్ఞానానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనంత రూపాలుగా గోచరిస్తుంది. ఇంకా మనస్సు అనేటువంటి చంచలమైనటువంటిది కాబట్టి స్థిరంగా ఆ మనస్సును ఒక రుజువు, మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపమాపి మనల్ని ఒక రుజుమార్గంలో నడిపించేటువంటి ఆచార్యుడు గురువుకు ఆ స్థానం ఇవ్వబడింది. అతిథి దేవో భవ, వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను సేవించడం మన ధర్మం మనకు నేర్పింది. అంటే మిగతా దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఏవో కార్యక్రమాలు అవుతుంటాయి, అక్కడికి పోయినట్లుగా మనకు కనపడుతుంది. ఎక్కడ ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళు తర్వాత వచ్చేటువంటి తరానికి సరిగ్గా అందియాలంటే ఇప్పుడు చిన్నారులు ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. అదొక వైట్ పేపర్, దాని మీద ఏది రాస్తే అది కనపడుతుంది. కాబట్టి ఇక్కడి వరకు జరిగినటువంటి కాలం వేరు, వచ్చేటువంటి కాలంలో మన ధర్మాన్ని ఇప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మన ధర్మం గురించి, ధర్మాన్ని రక్షించుకోవడం గురించి మాట్లాడుతున్నామో అది ఎక్కడుందంటే భవిష్యత్ తరాలు, ఆ భవిష్యత్తులో వచ్చేటువంటి యువకులు పిల్లల పైన ఉంటుంది. కాబట్టి అది ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఇంట్లో నుంచి మొదలు కావాలి. ఇంట్లో మన ఆచార సాంప్రదాయాలు వాళ్ళకి నేర్పిస్తాయి.
ఇంట్లో మనకి పెద్దవాళ్ళకి లేకుంటే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వారంలోనో అట్లీస్ట్ నెలలో ఒక్కరోజైనా దేవాలయాన్ని కుటుంబ సమేతంగా వెళ్ళి మన సాంప్రదాయాలు, పూజలు, మన యొక్క ధర్మాలు వీటన్నిటిని మనం ఆచరిస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇందాక పిల్లలకు చక్కగా ఆ నృత్యాలు నేర్పించారు, వాళ్ళు చక్కగా క్లాసికల్ డ్యాన్స్ చేశారు. ఇవన్నీ కూడా ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి జిజ్ఞాస. సరే, అందరు ఎట్లా వాటర్ సైకిల్ ఏంది, దాని నుంచి ఎలా మనకి యొక్క జీవన విధానం జరుగుతుందని చెప్పని. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అధ్య పృథివీ పృథివ్యా ఓషధయః, ఇవన్నీ వేదాల్లో చెప్పబడినటువంటివి. ఆకాశం శూన్యం నుంచి వాయువు ఉద్భవిస్తుంది. గాలి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఆక్యుపై చేస్తుంది ప్లేసు, శూన్యం ఉన్న దగ్గర గాలి అక్కడ ప్రవేశిస్తుంది. వాయోరగ్ని, ఆ వాయువు వల్ల అగ్ని ప్రజ్వలించబడుతుంది. అగ్నేరాపః, ఆ అగ్ని వలన వర్షాలు కురుస్తాయి. ఆ అధ్య పృథివీ, మీకు అందరికి అనిపిస్తుంది సనాతన ధర్మాన్ని పట్ల మనం ఎంత గౌరవంగా ఉన్నామో, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ ఉండాలంటున్నాను. ఇక్కడితో వదిలేయకూడదు. ఈ ఉద్వేగము ఈ సభలో ఉన్నంత వరకు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కార్యక్రమం అయ్యగిరి నందిని అంటూ పిల్లలు వస్తున్నారు పైకి. సో కొంచెం ఉప్పు క్లీన్ చేసేంత వరకు ఆగండి అమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, కొంచెం గట్టిగా సరిపోవట్లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ప్లీజ్ లాస్ట్ చైర్ దగ్గర లాస్ట్ లో కూర్చున్నారు కదా గుడి ముందు, మీరు కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న మీరు ఒక్కరు కూడా చెయ్యట్లేదు, ఓన్లీ వీళ్ళే అంటున్నారు ముందు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కనిపించదు కదా అని వీలు కాదమ్మా, మీ వైపు చూడట్లేదని మీరు కూడా చెప్పాలి తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిపోవట్లేదు, ఇంకొంచెం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. హర 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 మహాదేవ్, హర హర శంభో మహాదేవ్. శంకర. శంభో శంకర. గట్టిగా గట్టిగా యాక్టివ్ కావాలి. ఆకలేస్తుంది, ఆకలిలో మీకు ఎంత ఉద్రేకం రావాలో అంతా రావాలి. అప్పుడు ఎక్కువ ఆకలేస్తుంది, ఎక్కువ తినొచ్చు మనం. Shundra
జై శ్రీరామ్. వీర శివాజీ, వీర శివాజీ. నగరం అంటాం. ఇందులో 10 బస్తీలు ఉంటాయి. ఈ 10 బస్తీల్లో కూడా దాదాపు 3 రకాల శాఖలు జరగాలి. ఎన్ని రకాలు? 3 రకాలు. ఉద్యోగి శాఖ, కళాశాల శాఖ, బాల శాఖ. ఈ 3 శాఖలు కూడా ఈ ఒక్కొక్క ప్రతి బస్తీ కూడా ప్రతి బస్తీయే మన భారత మాత. బస్తీయే అఖండ భారతం. మనం అఖండ భారతం అనేది మన స్వప్నం. కానీ ఎక్కడ సిద్ధించాలి? మన బస్తీలో సిద్ధించాలి. కాబట్టి డాక్టర్ జీ చెప్పిన ఏదైతే సూత్రం ఉందో ఆ 3 శాఖలు మన బస్తీలో జరిగేటట్టు మనందరం కూడా చూడాలి. ఈ హిందూ సమ్మేళనం అనేది ఎంత జరిగిందో దీని వెనకాల చాలా మంది యొక్క ప్రయత్నం ఉంది. అంటే ఎటువంటి వాళ్ళని డాక్టర్ జీ తయారు చేశాడు? అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనోషణం, అయోగ్యో పురుషో నాస్తి, యోజగస్తః దుర్లభ. అంటే అమంత్రం అక్షరం నాస్తి. అక్షరం, ప్రతి అక్షరం కూడా మంత్రంకు పనికి వచ్చి మన యొక్క ఏదైతే పురాతన సనాతన ధర్మం, ఆ సనాతన ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠించిన వాళ్ళమవుతాం. డాక్టర్ జీ సంకల్పించిన మార్గంలో మనందరం కూడా పని చేయాలంటే మనందరం కూడా సమయం అనే దానిని మనమందరం కూడా ఇవ్వాలి. తపస్సు అనేది ప్రతి వ్యక్తి కూడా ఒక్కో గంట తమ యొక్క సమయాన్ని భారత మాత యొక్క వైభవం కోసం అర్పణ చేయాలి. అటువంటి తపస్సులో ప్రతి స్వయం సేవకు కూడా పాల్గొంటుంది. కాబట్టి మీ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే శాఖలకు పంపించాలి మీ పిల్లల్ని. అదేవిధంగా మాతలు మాతృమండలికి, అదేవిధంగా అమ్మాయిలను కిషోరి కేంద్రాలకు ఈ విధంగా మనం పంపించి మనం మొత్తం కూడా అఖండ భారత్ సాధించే దిశగా మన బస్తీ నుంచి మనం ప్రారంభం కావాలి. ఎందుకంటే మనం ఆలోచననేమో అఖండ భారత్, పనేమో మన బస్తీలో జరగలేదనుకోండి, అఖండ భారత్ పని జరగదు. కాబట్టి మన బస్తీయే మన భారత్ మాత. అటువంటి పనిలో మనందరం కూడా ఉందాం. మన భక్తులు చెప్పినట్టు మన యొక్క జాతి, మన ధర్మం యొక్క సంస్కృతి గొప్పతనం ఏంటంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలి. కాబట్టి అటువంటి వైపు అందరం కూడా అడుగువేద్దాం. డాక్టర్ జీ కలగలిగిన అఖండ భారతాన్ని సాధించే దిశగా మన యొక్క బస్తీ అంతా కూడా పనిచేద్దాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాల్యూమ్ కొంచెం పెంచు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న లాస్ట్ టైం కూడా చెప్పాలన్నా, ఇది అయిపోయింది టైం, ఇంకా మనం వెళ్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మీరందరూ నించున్న వాళ్ళందరూ ఒక ప్రమాణం చేయాలి. ప్రతిజ్ఞ. నేను పేరు చెప్పేటప్పుడు మీ పేరు చెప్పు. భక్తి అనేటప్పుడు మీరు అందరూ చేతులు ముందుకు పెట్టి పేరు అనేటప్పుడు మీ పేరు చెప్పండి. బస్తీ అనేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. ఇంటికి వెళ్ళి పాటించండి. హిందూ సమ్మేళనం కూకట్పల్లి భాగ్ సంకల్పం. నేను మీ పేరు నేను భారత మాతను మనస్సులో స్మరించుకుంటూ నేను హిందువుగా, భారతదేశ పౌరురాలుగా సామాజిక బాధ్యతతో, శ్రద్ధాభక్తులతో నేను చేయు సంకల్పము ఏమనగా, నేను క్రమశిక్షణతో జీవిస్తూ దేశం మరియు ధర్మం పట్ల బాధ్యతగా ఉంటాను. నా బస్తీ, ఏ బస్తీ అయితే బస్తీ చెప్పండి. నా బస్తీ అభివృద్ధికి, తద్వారా సమాజం మరియు నా దేశ ప్రగతికి నా వంతు కృషి చేస్తాను. ప్రకృతిని తల్లిగా భావించి చెట్లు, నీటిని కాపాడుతాను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను. ప్రమాణం చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను. కులం, భాష, ప్రాంత భేదాలు లేకుండా అందరితో ఐక్యంగా ఉంటాను. సనాతన ధర్మ విలువలను పాటిస్తూ మంచి కుటుంబం మరియు మంచి భారతాన్ని నిర్మించేందుకు నా వంతుగా కృషి చేస్తాను. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ భారతీయులను నా ఆలోచనలు, నా మాటలు, పనుల్లో చూపిస్తాను.
మన సంస్కృతి సంప్రదాయాలను ఎల్లవేళ గౌరవిస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. శభాష్. ఇదే విధంగా అలాగే నిల్చుంటాం. ఒక్క నిమిషమే తీసుకుంటాను. ఇంకొకటి, హిందూ బంధువులారా, ఇప్పుడు వక్తలు చెప్పిందంతా మీరు విన్నారు. అలాగే మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరం భారతదేశంలో ఎక్కడెక్కడో పూసినటువంటి ప్రతి చెట్టుకున్నటువంటి అందమైన పువ్వులం. కానీ ఏ పువ్వుకు ఇంకో పువ్వు తెలియదు. మనందరం కలిసి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక దండలోకి వెళ్తే మాత్రమే దానికి విలువ ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ దండను కొనేటప్పుడు, మన దేవుడికి పూజలో పెట్టేటటువంటి పువ్వు కొనేటప్పుడు, పండు కొనేటప్పుడు, ఒక మంచి ఆకులు ఒక్కలు కొనేటప్పుడు మీరు ఎక్కడ కొంటున్నారో ఒక్కసారి చూసి ఆలోచించుకోనండి. పురుగులు వరుకులు ప్రపంచం ఇది, ఉరుకులు పరుగుల ప్రపంచం ఇది. వచ్చామా, బండి పక్కన ఆపేమా, రోడ్డు మీద పెట్టినా పర్వాలేదు, కానీ కొనేది ఫస్ట్ పరిగెట్టెళ్ళాలి. అదొద్దు, కొనండి. మీరు ఎక్కడ వెళ్తున్నారో ప్రతిరోజు మనం తిరిగే బస్తీ కదా, ఎక్కడ ఎవరున్నారో మీకు తెలుసు కదా. దయచేసి అర్థం చేసుకొని కొనండి. తద్వారా నేను స్టేజ్ మీద నుండి చెప్పలేని కార్యక్రమాలకి మనం సౌండ్ కొంచెం బేస్ తగ్గించు. తద్వారా సౌండ్ నేను ఇక్కడ నుండి చెప్పలేని కొన్ని కార్యక్రమాలకు మనం దూరంగా ఉంటాం. అవి యూట్యూబ్ చూసేవారికి లేకపోతే ఇంకొక కార్యక్రమాలు చూసేవారికి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. దయచేసి సనాతనవాదులారా, మీరు చేసే ఈ కార్యక్రమం, మీరు కొనే ఈ పండు పదార్థం మన దేవుడికి ఏదైతే పెడుతున్నామో శుచి శుభ్రత మంచి ఉన్న దగ్గర మాత్రమే కొనాలని మీరందరూ ప్రమాణకం చేయండి. చేస్తున్నారా? చేస్తున్నారా? అంతేగాని ఆఫీస్ నుండి వచ్చాం కాబట్టి టైం అయిపోతుంది 2 నిమిషాల్లో కొని పరిగెట్టాలని మాత్రం చేయకండి. ముందు రోజు ఒకరోజు కావాలంటే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దీని తర్వాత జనగణమన కార్యక్రమం ఉంది, వెంటనే భోజన కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ పిల్లలందరికీ ఇప్పుడు ఏదైతే ప్రదర్శన చేశారో వీళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్లు మనందరం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ నించోండి. అందరు నించున్నారా? అమ్మ జనగణమన పాడుతున్నాం, అందరు నించోవాలి. సో ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయడానికి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మా రోజు ఆచార్య గారు నిచ్చేసి ఆశీర్వదించి జయప్రదం చేసిన గౌరవ ముఖ్య అతిథులకు, ఆత్మీయ అతిథులకు, విశిష్ట అతిథులకు, స్వామీజీలకు, ఓల్డ్ ఆఫీస్ పేట్ వాస్తవ్యులకు మరియు వ్యాపారస్తులకు, విరాళదాతలకు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన యువతకు, చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, సంగీత గురువులకు, నాట్యాచారులకు, సంగీత వాయిద్య కళాకారులకు, గాయకులకు, కార్యక్రమ నిర్వాహకులు మరియు హిందూ సమ్మేళన మహాశయులకు, ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మిత్రులకు, ఉత్సవ సమితి సోదరులకు మరియు కార్యనిర్వాహకులకు, వారి కార్యనిర్వహణ మండలి మిత్రులకు, పోలీస్ శాఖకు, పాత్రికేయులకు, డిజిటల్ మీడియా మిత్రులకు, కళా పోషణకు మరియు కళాబంధువులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై భారత్ మాతా కీ! జై! జై భారత్ మాతా కీ! జై! ఓం నమః శివాయ. అమ్మ అందరు నించోండి. జనగణమన తర్వాత మన భోజన కార్యక్రమం. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा,
కార్యక్రమాల్లో ఆడవాళ్ళకి డిస్టర్బ్ చేయకండి. వాళ్ళ కార్యక్రమాలకి సెపరేట్గా పెట్టండి. లేడీస్ సెపరేట్గా లోపల పెట్టారమ్మా, మీరు వెళ్ళండి. పడతలేడు, శివుడి లాంటి యోగి లేడు, హనుమంతుడు లాంటి భక్తుడు లేడు, సీత లాంటి స్త్రీ లేదు, భరతుడు లాంటి తమ్ముడు లేడు, పరశురాముడు లాంటి గురువు లేడు, కర్ణుడు లాంటి తాత లేడు, సంస్కృతం లాంటి భాష లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాధ్యమైనంత వరకు మనము భోజనం మనమే వండుకున్నాం కాబట్టి అలిగిపోవద్దు. సాధ్యమైనంత వరకు అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరే ఆలోచించండి. కొంచెం టైం పడుతున్న ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. కొంచెం ఓపికతో దయచేసి ప్లీజ్. భోజన కాలే హరినామ స్మరణే గోవింద గోవింద గోవింద. ఇస్కాన్ వాళ్ళు ఉన్నారంట, వాళ్ళకు కూడా ఒక మెమో ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కలిగే అయినం నువ్వు